బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్‌లో లక్షలు అలాగే ఉన్నాయా? అయితే మీకు తెలియకుండానే వేల రూపాయల వడ్డీని కోల్పోతూ ఉండవచ్చు. కానీ ఒక్క చిన్న ఫ్యూచర్‌తో అదే డబ్బుపై ఎక్కువ వడ్డీ కూడా వస్తుంది. అవసరమైనప్పుడు వెంటనే తీసుకోవచ్చు. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలామంది ఈ జీతం వచ్చిన వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బులైనా లేదా పొదుపు మొత్తంనైనా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లోనే ఉంచేస్తుంటారు. అత్యవసరం వచ్చినప్పుడు వెంటనే ఉపయోగించుకోవాలనే ఉద్దేశమే దానికి ప్రధాన కారణం. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే సేవింగ్స్ అకౌంట్లో ఎక్కువ మొత్తాన్ని అలాగే ఉంచితే ఆ డబ్బుపై చాలా తక్కువ వడ్డీ మాత్రమే లభిస్తుంది. ఫలితంగా మన డబ్బు మన కోసం పూర్తి స్థాయిలో పనిచేయదు. అయితే ఇదే సమస్యకు మంచి పరిష్కారం స్వీప్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే స్వీప్ ఇన్ ఎఫ్డి. అసలు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. స్వీప్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మీ సేవింగ్స్ అకౌంట్కు అనుసంధానమైన ప్రత్యేక సౌకర్యం. ముందుగా మీ ఖాతాలో కనీసం ఎంత మొత్తంలో ఉండాలో నిర్ణయిస్తారు. ఉదాహరణకు మీ ఖాతాలో ఎప్పుడు ₹1,00,000 ఉండాలని మీరు నిర్ణయించుకున్నారని అనుకుందాం. ఒక్కరోజు మీ ఖాతాలో మొత్తం ₹3,00,000 ఉన్నాయనుకోండి. అప్పుడు అదనంగా ఉన్న ₹2,00,000 ఆటోమేటిక్గా ఫిక్స్డ్ డిపాజిట్గా మారిపోతాయి. దీంతో ఆ మొత్తానికి సేవింగ్స్ అకౌంట్లో వడ్డీ కాకుండా ఎఫ్డి వడ్డీ లభిస్తుంది. ఇక చాలా మందికి వచ్చే సందేహం, అత్యవసరంగా డబ్బులు అవసరమైతే అది ఈ సదుపాయంలోని ప్రధాన ప్రయోజనం. ఉదాహరణకు మీకు అకస్మాత్తుగా ₹50,000 అవసరమయ్యాయని అనుకుందాం. మొత్తం ఎఫ్డిని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉండదు. అవసరమైన మొత్తం మాత్రమే తిరిగి సేవింగ్స్ అకౌంట్లోకి వస్తుంది. మిగిలిన డబ్బు మాత్రం ఎఫ్డిగానే కొనసాగుతూ వడ్డీ సంపాదిస్తూనే ఉంటుంది. అయితే ఈ విధానం అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండకపోవచ్చు. కనీస మొత్తం వడ్డీ రేట్లు బ్రేక్ చేసే విధానం బట్టి నిబంధనలు బ్యాంకు వారీగా మారవచ్చు. కాబట్టి ఈ సదుపాయాన్ని తీసుకునే ముందు మీ బ్యాంకులో పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. ఈ సౌకర్యం ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది? ప్రతి నెల జీతం వచ్చే ఉద్యోగులకు, వ్యాపారులకు, పదవి విరమణ చేసిన వారికి, అలాగే సేవింగ్స్ అకౌంట్లో తరచూ పెద్ద మొత్తంలో డబ్బు ఉంచే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అత్యవసర నిధి కూడా అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో ఎక్కువ వడ్డీ కూడా లభిస్తుంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. స్వీప్ ఇన్ ఎఫ్డి అనే దీర్ఘకాల పెట్టుబడికి ప్రత్యామ్నాయం కాదు. ఇది ప్రధానంగా నగదు నిర్వహణకు మరింత సమర్థవంతంగా చేయడానికి ఉపయోగపడే సౌకర్యం. ప్రస్తుతం చాలా బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్లపై సుమారు 2.5 నుంచి 2.75% వరకు మాత్రమే వడ్డీ లభిస్తుంటే, సాధారణంగా ఏడాది కాలపరిమితి ఉన్న ఎఫ్డీలపై 6% పైగా వడ్డీ లభించే అవకాశం ఉంది. కాబట్టి మీ ఖాతాలో పెద్ద మొత్తం ఎక్కువ రోజులు అలాగే ఉంటే మీరు మంచి వడ్డీ ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే మీ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో పెద్ద మొత్తం ఎప్పుడు అలాగే ఉంటే స్వీప్ ఇన్ ఎఫ్డి సదుపాయం అదుపులో ఉందా లేదా ఒక్కసారి బ్యాంకుని అడిగి తెలుసుకోండి. సరైన ప్రణాళికతో మీ డబ్బు మరింత తెలివిగా పనిచేసేలా చేసుకోవచ్చు.